వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్ రెడ్డికి కడప సెకండ్ ఏడీఎం మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో అరెస్టైన మరో ఇద్దరు నిందితులు ఉదయ్, సుబ్బారెడ్డిలకు 41A నోటీసులు ఇచ్చి పంపాలని మెజిస్ట్రేట్ పోలీసులకు తెలిపారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో వర రవీందర్ రెడ్డిని పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం కేసుకు సంబంధించిన పేపర్లను పీపీ వర రవీందర్ రెడ్డి తరపు లాయర్లు మెజిస్ట్రేట్ ముందుంచారు. ఇరుపక్షాల వాదనల అనంతరం వర రవీందర్ రెడ్డికి రిమాండ్ విధించారు. వర రవీందర్ రెడ్డి తనకు జరిగిన అన్యాయాన్ని మెజిస్ట్రేట్స్ కు తెలిపారని ఆయన తరపు లాయర్ ఓబుల్ రెడ్డి వెల్లడించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎస్పీకి తెలిపేందుకు హైదరాబాద్ నుంచి కడపకు వస్తున్నారని, ఈ క్రమంలో కర్నూలు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అరికాళ్లపై కొట్టి, తొడలపై కాళ్లతో ఎక్కి తొక్కి టార్చర్ చేసినట్టు మెజిస్ట్రేట్ తో చెప్పారన్నారు. విజయమ్మపై, వైఎస్ షర్మిలపై, సునీతపై పోస్టులు పెట్టినట్టు ఒప్పుకోమని టార్చర్ చేశారని పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి పేరు చెప్పాలంటూ వారు టార్చర్ చేసినట్టు చెప్పారని లాయర్ తెలిపారు. ఒప్పుకోకపోతే నీ కుటుంబంలోని మహిళలపై వేధింపులు ఉంటాయని హెచ్చరించినట్టు కూడా మెజిస్ట్రేట్ ముందు వర రవీంద్ర తెలిపాడన్నారు. వర రవీంద్ర చెప్పిన స్టేట్మెంట్ అంతా మెజిస్ట్రేట్ రికార్డు చేశారని తెలిపారు. ఈరోజు మెడికల్ టెస్ట్ కు పంపించాలని మెజిస్ట్రేట్ ఆదేశించారని పేర్కొన్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మరి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్టుగా తెలుస్తోంది. విచారణ అనంతరం 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి క్రాంతి? యశమూల్య, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి కడప 2వ మేజిస్ట్రేట్ అదనపు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీంద్ర రెడ్డికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్, సుబ్బారెడ్డిలకు సంబంధించి 41A నోటీస్ ఇచ్చి పంపాలని న్యాయమూర్తి పోలీసులకి చెప్పడం జరిగింది. ఈ కేసులో సంబంధించిన పేపర్లను వర రవీంద్ర రెడ్డి తరఫున లాయర్లు మెజిస్ట్రేట్ ముందుంచారు. ఇరుపక్షాల వాదనల వెళ్ళిన అనంతరం కూడా న్యాయమూర్తి వర్రకు ఈ మేరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. దీంతో పోలీసులు రవీంద్ర రెడ్డిని కడప సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. సోషల్ మీడియాలో అత్యంత హేమమైన భాషను వినియోగించి పోస్టులు చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు జగన్ సతీమణికి సంబంధించి భారతీ పిఏ వర్ర రవీంద్రారెడ్డి ఈ చుట్టూ ప్రస్తుతం ఉచ్చబిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక పులివెందుల నియోజకవర్గం వేముల మండలానికి చెందిన రవీంద్రారెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన కేసులు నమోదవుతున్నాయి. అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, పిసిసి చీఫ్ షర్మిల సహా కూటమి నేతలు వారి కుటుంబ సభ్యులపైన అసభ్య పోస్టులు పెట్టిన వర్ర రవీంద్ర రెడ్డితో పాటు ప్రస్తుతం ఇటీవల కడప చిన్నచౌక్ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లినప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పించారు. దీంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ తో పాటు చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ తేజమూర్తి పైన కూడా వేటు పడింది. ఇక అప్పటి నుంచి కూడా కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వర్ర రవీంద్ర రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సైబర్ సంబంధించిన ఎవరైతే ఇలాంటి సైబర్ కు సంబంధించి పోస్టులకు పాల్పడుతున్నారో దానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులు అన్నింటినీ కూడా పోలీసులు కొంత సీరియస్ గా తీసుకుని ఎక్కడికక్కడ కేసులు అయితే నమోదు చేస్తున్న పరిస్థితుంది. అనధికారిక సమాచారం సంబంధించి కూడా ఇప్పటికే అనేక రాష్ట్ర వ్యాప్తంగా మనకి అనేక చోట్ల కేసులు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ దీనిపైన చాలా సీరియస్ గా రియాక్ట్ అవడం జరిగిందో పిఠాపురం వేదిక, పిఠాపురం సభ ద్వారా అప్పటి నుంచి కూడా అటు సీఎం చంద్రబాబు కూడా పోలీసులకి గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి సోషల్ మీడియా కేసులకు సంబంధించి ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా పెద్ద ఎత్తున అటు అన్నమయ్య జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కర్నూలు, విజయవాడ, గుంటూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ లో ఇటు వరారెడ్డి పైన కేసులు అయితే నమోదవుతున్నాయి. అతనికి ఈ పోస్టుల్లో వ్యాఖ్యల్లో తీవ్రత, వీడియోల్లో అశ్లీలత, ఫోటోల్లో అసభ్యత ఆధారంగా బిఎన్ఎస్ లోని పలు సెక్షన్లు ఎఫ్ఐఆర్ లో చేసినట్టు కూడా కొంతమేర మనకు సమాచారం అందుతుంది. అయితే అధికారంలోకి సంబంధించి ఇప్పటికే అటు అధికార కూటమికి సంబంధించిన నేతలు అండగా ఉండే కులాల మధ్య చిచ్చు పెట్టేలాగా ఈ పోస్టుల పైన బిఎన్ఎస్ 111 కింద ఫేక్, అదేవిధంగా ఫేక్ మార్ఫింగ్ ఫోటోల పోస్ట్ పైన 67A యాక్ట్ కింద జుగుప్సాకరంగా ఉన్న వీడియోలకు సంబంధించి బిఎన్ఎస్ 352 సెక్షన్ కింద సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులు పెట్టిన పోస్టులకు సంబంధించి
బిఎన్ఎస్ 336(4) సెక్షన్ల కింద కేసులు పెట్టినట్టు కూడా కొంతమేర సమాచారం అవుతుంది. అయితే ఈ రవీందర్ రెడ్డికి సంబంధించి కడప సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు మంగళగిరికి సంబంధించిన పోలీసులు కూడా తెలంగాణలో ఉన్న నిజామాబాద్ జిల్లా మొడోరా గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. న్యాయమూర్తి ముందు హాజరుపరిస్తే 14 రోజుల రిమాండ్ వేయడం కూడా జరిగింది. ఈ రకంగా సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ అంటే కొంత శృతి మించి అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఎవరైతే ఎక్కడైతే ఇలాంటి ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరిపైన కూడా పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఉంచుతున్నారు. దాంతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 10 మంది ప్రత్యేక టీంతో దీనికి సంబంధించి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో 10 మందితో కూడిన పోలీస్ టెక్నికల్ బృందం కూడా ఈ సోషల్ మీడియా పైన నిఘా ఉంచి ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళందరూ కూడా వెలికి తీస్తున్న పరిస్థితిలో ఏపీ పోలీసులు అయితే దీనిపైన దృష్టి సారించాలని కూడా చెప్పుకోవచ్చు. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.